నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అటు రియల్ లైఫ్‌కి, ఇటు రీల్ లైఫ్‌కి, పొలిటికల్ లైఫ్‌కి మూడిటికి మధ్య కూడా పెద్దగా వ్యత్యాసం ఆయనకు అర్థమవుతున్నట్లు లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏదో హడావిడిగా బయటికి రావడం, ఏదో భారీ ఎత్తున ప్రసంగాలు చేయడం, ఇలా ఊగిపోవడం, ప్రజల్ని అటు రెచ్చగొట్టేలా వాళ్ళందరిలో ఒక ఉద్రేక్తమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం తప్ప ఆయన పెద్దగా ఆయన శాఖలపైన తప్పితే ఎక్కడా కూడా ప్రభుత్వ విషయాల్లో కూడా పట్టించుకుంటున్నట్టు దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన రీసెంట్‌గా రాజోల్లో ఒక రైతులకు సంబంధించినటువంటి పరామర్శకు వెళ్ళిన కూడా అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు 40 సంవత్సరాల నుంచి అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఇది కాదు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలోనే జరిగింది అని చెప్పి అటు ఒక అటెన్షన్ క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. ఆయన వ్యాఖ్యలతోటి అటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా టీడీపీ అధినాయకులు ఎవరైతే ఉన్నారో అటు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఆ నాయకులు సంతృప్తి చెందే వాతావరణం ఆయన క్రియేట్ చేస్తున్నారు. కానీ ముఖ్యంగా జనసేన పార్టీలో మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంటుంది. ఆయన పదే పదే కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది అని ఆయన చెప్తున్న వ్యాఖ్యల్ని చూస్తుంటే కనుక ఇక్కడ టీడీపీ లేకపోతే నేను గెలవను అనే ఒక సంకేతాలని ఆయన తన జనసేన పార్టీ క్యాడర్కి ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయన సింగిల్గా పోటీ చేసినప్పుడు కూడా టోటల్గా ఆయన ఓటమి పాలవ్వడం, జనసేన పార్టీలకు చాలా దగ్గర డిపాజిట్లు కూడా కోల్పోవడం, ఒకే ఒక ఎమ్మెల్యే గెలపడం, ఆ ఎమ్మెల్యే కూడా అటు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలపడంతో ఇక నేను రాజకీయాల్లో రాణించలేను అనుకున్నటువంటి ఇటు పవన్ కళ్యాణ్ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కలయికతోటి ఒక 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. కానీ ఇక్కడ టీడీపీఏ వల్లనే నాకు గెలుపొచ్చింది, నా పార్టీకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది అని ఆయన పూర్తిగా నమ్ముతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గతంలో అటు తిరుపతి లడ్డూ విషయంలో కావచ్చు, ఆయన బయటకు వచ్చి చేసిన ప్రసంగాలు కానీ, తీసుకున్న దీక్షలు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో హెలికాప్టర్లో తిరగడం కానీ ఇవన్నీ రీల్ లైఫ్లో బాగుంటాయి. కానీ ఇక్కడ పొలిటికల్ లైఫ్లో పూర్తిగా జనసేన క్యాడర్లోనే ఒక అసంతృప్తి అయితే నెలకొంటుంది. అంటే ఇక మనం ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా పార్టీలోనే కలిసి అంటే టీడీపీ వాళ్ళతోటి కలిసిమెలిసే ఉండాలి అనే వాతావరణము పూర్తిగా వస్తుంది. రాజోల్లో ఆయన మాట్లాడిన ఒక మాట చూస్తే కనుక ఒక కొబ్బరి చెట్టు నాటి అది పైకి వచ్చి దాని ప్రతిఫలం రావాలంటే దాదాపుగా 15 సంవత్సరాలు పడుతుంది. అలాగే 15 సంవత్సరాల పాటు మీరు కూటమి పార్టీలకే ఓటేసి గెలిపించండి అని చెప్తూ అటు 2029 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను, ఖచ్చితంగా ఓటు అనే ఆయుధంతో కూటమి పార్టీలకు మొత్తం ఓటు బ్యాంక్ అంతా కూడా తరలి రావాలి అన్నట్టుగా ఆయన ప్రసంగాలు చూస్తుంటే అటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని సంతృప్తిపరచాలి. ఇక రాబోయే సంవత్సరాల్లో ఒకవేళ కూటమి పార్టీలు కలిసి ఉన్నా కూడా తాను పార్టీలో ఒక సభ్యుడిగా లేదంటే ఒక డిప్యూటీ సీఎమో లేదంటే ఏదో ఒక మినిస్ట్రీ ఇవ్వడం అక్కడి వరకే సంతృప్తి చెందే వాతావరణాలు అయితే ఆయన క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ రేపు పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా సింగిల్గా పోటీ చేయాలి, నేను కూడా ఒక ముఖ్యమంత్రి అవ్వాలి లేదంటే జనాలని పాలించాలి అనే ఒక మెంటాలిటీ ఆయనలో లేకపోవడం, ఇది ఏదైతే స్క్రిప్ట్ పూర్తిగా రియల్ లైఫ్లో ఏదైతే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారో అలాగే పొలిటికల్ లైఫ్లో కూడా ఆయన ఒక స్క్రిప్ట్ ఫాలో అవుతున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వ్యాఖ్యల వల్ల ఇటు జనసేన క్యాడర్లో కానీ జనసేన నాయకుల్లో కానీ ఎటు పాలు పోల్చుకోలేని పరిస్థితి, అటు అధినేతకు చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళందరూ అయితే సతమతమవుతున్న వాతావరణం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది.